చాలా వింతైన సందేహాలు కొరింథీ పత్రికలోనే కనిపిస్తాయి. ఆడవాళ్ళు ముసుగు వేసుకోవచ్చా, ఇలాంటి ప్రశ్నలన్నీ కొరింథీ పత్రికలోనే కనిపిస్తాయి. అందుకే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు చాలా జాగ్రత్తగా సమాధానం రాయడం కనిపిస్తాయి. అలాగే కొరింథీ సంఘాన్ని అన్ని సంఘాల కంటే ఎక్కువగా హెచ్చరించడం గమనించాలి కొరింథీ సంఘాన్ని. ఎందుకంటే సుమారు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో, అంటే యేసుప్రభువు చనిపోయిన ఇంచుమించు ఒక 20 సంవత్సరాలకి పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. కొరింథీ పట్టణం ఎలాంటిదంటే, సింపుల్గా చెప్పాలంటే మనకి వైజాగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొరింథీ పట్టణం. అక్కడి నుంచి కిలోమీటర్ల దగ్గరలోనే ఎఫెసు పట్టణం ఉంటుంది. అది కూడా అలాంటిదే, అంటే మన కాకినాడ లాంటిది. వైజాగ్ నుంచి కాకినాడకి ఎలా మనం తిరుగుతుంటాం జనాలు, అలాగా కొరింథీ నుంచి ఎఫెసుకు అప్పట్లో ప్రజలు తిరిగేవారు. ఈ రెండు చాలా పెద్ద పట్టణాలు, అంటే వ్యాపార కేంద్రాలు. తెలుసు కదా మీకు, పోర్ట్ ఉందనుకోండి, షిప్ యార్డ్ ఉందనుకోండి, ఆ ప్లేస్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి ఈ రెండు ప్రాంతాల్లోకి కొరింథీ పట్టణానికి 50వ సంవత్సరంలో పౌలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 18 నెలలు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. కొరింథీ సమాజ మందిరాల్లో యూదుల దగ్గర బోధ చేస్తుంటే యూదులు పౌలుని బయటికి పంపించేశారు. నీ బోధ చాలా డిఫరెంట్గా ఉంది, ఈ వాక్యం మాకేం అర్థం కావట్లేదు, ఇన్నాళ్ళు మేము చదువుకున్న ధర్మశాస్త్రంలో నువ్వు చెప్పింది ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి పౌలు బయటికి దోసేస్తే, పౌలు ఇంకా యూదుల దగ్గర బోధ చేయడం వేస్ట్ అనుకుని అన్ని జనుల మధ్య సేవ చేయడం మొదలుపెట్టాడు కొరింథీ పట్టణంలో. అలా 18 నెలలు కష్టపడి ఒక సంఘాన్ని స్థాపించాడు కొరింథీ పట్టణం. సరే, బాగుంది, సంఘస్థులు మంచి విశ్వాసంలో ఎదుగుతున్నారు, సంఘం అభివృద్ధి చెందుతుంది అనుకున్న సమయానికి పౌలు ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఎఫెసు పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేద్దాం అనే ఉద్దేశం ఉండగా ఈ కొరింథీ సంఘం ఏర్పడింది. సంఘ సభ్యులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘానికి అన్నీ ఉన్నాయి. అప్పుడు మొదలైంది అసలైన సమస్య. పౌలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పౌలుకి కబురు వచ్చింది ఏంటంటే, కొరింథీ సంఘ పరిస్థితి ఏం బాగోలేదు, కొరింథీ సంఘ పరిస్థితి ఏం బాగోలేదు. సంఘం ఉంది పేరుకి, సంఘ సభ్యులు ఉన్నారు పేరుకి, సంఘ పెద్దలు ఉన్నారు పేరుకి, అన్నీ ఉన్నాయి పేరుకే, సంఘం ఆత్మీయంగా ఏది మాత్రం బాగోలేదని పౌలు కబురు అంది. అప్పుడు పౌలు ఈ మొదటి పత్రిక రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. 4 సంవత్సరాల తర్వాత, అంటే 50లో వెళ్ళాడు, 52లో సంఘం పెట్టాడు, 54లో ఈ లెటర్ రాస్తున్నాడు మొదటి పత్రిక. మీరు గమనిస్తే కొరింథీ మొదటి పత్రిక మీరు చదవండి, ఇందులో చీవాట్లు ఎక్కువ ఉంటాయి. సంఘాన్ని పౌలు తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘం పౌలు నుంచి లేక వచ్చిందనగానే సంతోషపడ్డాడు, చదివిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఆ కోపంలో పౌలు 2వ పత్రిక కూడా రాశాడు. సంఘస్థులు చాలా కోపంగా ఉన్నారు కదా, 2వ పత్రికను మాయం చేస్తారు. 2వ పత్రిక ఎప్పటికీ లేదు. తర్వాత పౌలు 3వ పత్రిక రాశాడు, అదే ఇప్పుడు బైబిల్లో 2వ పత్రిక. ఈ రెండింటికి మధ్య ఒక లేఖ ఉంది, దాన్ని కొరింథీ సంఘస్థులు కనిపించకుండా చేశారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు పౌలు వారిని హెచ్చరించడం, గద్దించడం, వాళ్ళకి నచ్చలేదు, కోపం వచ్చింది. అందుకే 2వ పత్రిక మనకి ఇప్పటికీ దాని అంచనాలు కూడా, అంటే దాని దాఖలాలు కూడా లేవు. రాసిన 3వ పత్రికనే బైబిల్లో 2వ పత్రిక పెట్టారు. సరే, ఏదేమైనా కొరింథీ సంఘాన్ని పౌలు ఎందుకు హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని గమనించినట్లయితే, నేటి సంఘానికి కొరింథీ సంఘానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే అప్పట్లో సంఘంలో పౌలు, మనకి చదవబడిన లేఖన భాగాల్లో పౌలు 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చాలా గొప్ప మాటలు చెప్పినట్టు కనిపిస్తుంది, కానీ ఆ కిందనే వెంటనే చొక్కలు వేస్తున్నాడు పౌలు. ఒకసారి మనం చూసినట్లయితే, ఏకభావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక
ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూసారా, పైన శానిటేషన్స్ లో అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు ఫస్టే తిడితే బాగోదు కదా, ఫస్టే గద్దిస్తే బాగోదు కదా అని సంఘానికి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత, సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత పౌలు మొదలు పెడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఎత్తి చూపించడానికి పౌలేం భయపడలేదు, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. నేటి సంఘంలో ఇవి లేని సంఘం ఏదైనా ఉందా? ఇవి లేని సంఘం ఏదైనా ఉందా అంటే నేను మిమ్మల్ని ఏం ప్రశ్నించట్లేదు, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇవి లేకుండా ఏదైనా సంఘం ఉందా? అందుకే కొరింథీ సంఘానికి నేటి సంఘానికి పెద్ద తేడా ఏం లేదు. మీలో ఏకభావం ఉండవలెనని, ఏక మనస్సుతో మీరు మాట్లాడవలనని ప్రభువు పేరట నేను మిమ్మల్ని వేడుకొనుచున్నానని పౌలు వారిని వేడుకుంటున్నాడు. అందుకే ఖచ్చితంగా పౌలు ఈ లేఖన భాగంలో తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మిమ్మును యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎలాంటి దేవుడు అండి అంటే, నీ పక్కనున్న విశ్వాసి ఎలా ఉన్నాడో చూడవు. నీ పక్కనున్న విశ్వాసిని బట్టి నువ్వు ఇక్కడికి రాలేదు. ఈ సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ట్రస్ట్వర్తీ. అంటే నమ్మేచ్చు, పర్వాలేదు, నో డౌట్ ఎట్ ఆల్. నీ పక్కన ఉన్న విశ్వాసిని బట్టి నీ విశ్వాసం పోగొట్టుకో. నీ పక్కన ఉన్న విశ్వాసిని చూసి నువ్వు రాలేదు. ఈ సహవాసంలోనికి నువ్వు ఎలా చేర్చబడ్డావు? మిమ్మల్ని పిలిచిన దేవుడు ఒకడున్నాడు. యేసుక్రీస్తు వారి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఆయనను బట్టి నువ్వు నీ విశ్వాసాన్ని కొనసాగించు అంటున్నాడు పౌలు. కాబట్టి సంఘములోనికి లేదా సహవాసంలోనికి వచ్చిన మనము నమ్మతగిన దేవుడిని బట్టి మన విశ్వాసాన్ని లేదా మన సంఘ సభ్యత్వాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని పౌలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘముగా సహవాసంగా సంఘములో చేర్చబడినప్పుడు ఈ సంఘానికి అధిపతిగా లేదా ఎవరి పేరు మీద మనం ఇక్కడికి పిలువబడ్డామో ఆయన మనకు అధిపతిగా ఉన్నప్పుడు ఆయననే కదా వెంబడించాలి. అంతేనండి, అంతేనా? ఈ సంఘానికి అధిపతి ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు అధిపతి కనుక క్రీస్తును ఖచ్చితంగా మనం వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఆనాడు కొరింథీ సంఘంలో కూడా అన్నీ ఉన్నాయి, కానీ వెంబడింపు లేదు, సహవాసం లేదు. ఒకరికొకరు ఏక మనస్సు లేదు. ఒకరితో ఒకరికి ఓన్లీ రోల్ మోడల్ యేసుప్రభువు వారు ఒక్కరే మనకి మాదిరి, ఇంకెవరు లేరు. ఎందుకంటే ఆయనే మనల్ని పిలిచి ఈ సహవాసంలో ఉంచాడు. ఈ సహవాసానికి ఆయనే అధిపతి. కాబట్టి కొరింథీ సంఘంలో ఇలాంటి లోపాలు ఉన్నాయి. అలాగే మన సంఘంలో కూడా, నేటి సంఘంలో కూడా ఇలాంటి లోపాలు కనిపిస్తూ. కాబట్టి వాటిని సరిదిద్దుకోవడానికే ఈ కొరింథీ పత్రికను రాస్తూ ఉన్నాడు పౌలు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడే ప్రారంభమైన సంఘం. ఒకవేళ ఒక తప్పుడు బోధ వలన, లేకపోతే ఒక తప్పుడు ప్రవక్త వలన, లేకపోతే ఒక తప్పుడు సహవాసం వలన సంఘం పాడైపోతుందేమో అని పౌలు భయపడుతూ రాస్తున్నాడు. అందుకే ఆ భయంలో కూడా కొరింథీ సంఘాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఆ కొరింథీ పత్రికను వీలైతే ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి, మొదటి పత్రికను చదవండి. ఎక్కువ గద్దింపే కనిపిస్తుంది. తర్వాత
వారు అడిగిన సందేహాలకు సమాధానాలు కనిపిస్తున్నాయి కొరింథీ పత్రిక అంతా.